హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు ఈ వీడియోలో కుక్కర్ రిపేర్ రాకుండా మనం ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ అండి, కుక్కర్ని మనము రోజు యూస్ చేస్తూ ఉండడం వల్ల ఈ విధంగా అయితే అయిపోతుంది అడుగు భాగంలో. దీనిని చాలా ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. ఫస్ట్ దీనికి కావాల్సింది కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అయితే నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత ఇందులో వంట సోడా కొంచెం వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇప్పుడైతే మనము కుక్కర్ని క్లీన్ చేసుకోవాలండి. అసలు మనకి ఎక్కువసేపు కూడా పట్టదనమాట. దీన్ని అలా రుద్దగానే ఇలా అయితే మనకి కుక్కర్ తెల్లగా వచ్చేస్తుంది. చూడండి ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుందో ఇక్కడ. మరొక టిప్ అండి, కుక్కర్ మూత అయితే మనకి ఆ పెడల్ ఉంటుంది కదండి, అది ఎక్కువగా లూజ్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇది మనకి చాలా రోజుల వరకు లూజ్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు ఇదైతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము దీన్ని అయితే విప్పేసుకోవాలండి. విప్పేసుకొని ఈ నట్టుకైతే మనము ఒక దారం తీసుకోవాలండి. దారం తీసుకొని నెయిల్ పాలిష్ అనేది అప్లై చేయాలి. నెయిల్ పాలిష్ కానీ లేకపోతే పెవికిక్ ఉంటుంది కదండి, అదైనా తీసుకొని ఈ దారానికి అయితే అప్లై చేసేసి ఈ నట్టుకైతే మనము ఈ దారాన్ని చుట్టాల్సి ఉంటుందండి. ఈ విధంగా చుట్టేసి యథావిధిగా మళ్ళీ మనం అయితే ఆ నట్టునైతే కుక్కర్ మూతకి ఫిట్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకి చాలా రోజుల వరకు ఈ మూత అయితే లూజ్ అవ్వడం అయితే జరగదండి. ఇప్పుడు చూడండి నేను ఎంతలా ఊపుతూ ఉన్నా కూడా అదైతే కొంచెం కూడా లూజ్ అవ్వలేదన్నమాట, చాలా ఫిట్గా ఉంది. మనము తరచూ కుక్కర్ని అయితే క్లీన్ చేసుకుంటూనే ఉంటామండి యూస్ చేసినప్పుడల్లా. కొన్ని సమయాల్లో అస్సలు మనము ఈ విజిల్స్ని క్లీనే చేయమండి. అట్లాంటప్పుడు ఆ విజిల్లో ఎక్కువ మురికి అనేది ఉంటుంది, అంతేకాకుండా అందులో బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది అనమాట. అలా మురికిగా ఉన్నిందనుకోండి అది మళ్ళీ మనం వండుకునే పదార్థాల్లో కూడా వస్తుందండి. అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ అయినా మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒక కప్పులోకి అయితే హాట్ వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకోవాలండి. విమ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక సూది ఉంటుంది కదండి, ఆ సూదిని తీసుకొని లోపలంతా మనకి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో విజిల్కి అక్కడంతా సరే ఆ సూది కానీ ఏదైనా ఇనప కమ్మి కానీ తీసుకొని దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇంకా ఓల్డ్ బ్రష్తో కూడా క్లీన్ చేయొచ్చు అనమాట. క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి విజిల్ ఎంత బాగా మనకు కనిపిస్తుందో నీట్గా. వారానికి ఒకసారి ఈ విధంగా చేసుకోవడం వల్ల అండి మనకి ఇందులో డస్ట్ అనేది ఎక్కువైపోయి ఒక్కొక్కసారి విజిల్ కూడా రాదనమాట. ఒక్కొక్కసారి విజిల్ రానప్పుడు ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి కుక్కరు. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనము వీక్లీ వన్స్ అయినా కుక్కర్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనము విజిల్ క్లీన్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు విజిల్ పెట్టే దగ్గర కూడా చాలా మురికి అయితే ఉంటుందండి. మనకి విజిల్ వచ్చే దగ్గర అయితే ఎక్కువ డస్ట్ కూడా ఉండిపోతుంది, ఎందుకంటే అది చాలా సన్నగా ఉంటుంది కదండి, అందులో ఈజీగా మురికి అంతా వెళ్ళి చేరుకుంటుంది. అలా మురికి చేరుకోకూడదు అనుకుంటే మనం విజిల్ ఎక్కడ పెడతామో అక్కడ కొద్దిగా వంట సోడా వేసుకొని దానిపైన అయితే కొద్దిగా లెమన్ అనేది పిండుకోవాలండి. లెమన్ పిండుకోగానే ఇది ఎక్కువ నురగగా వస్తుందన్నమాట. ఇంకా మనం ఒక సూది కానీ ఏదైనా ఇనప కమ్మి కానీ తీసుకొని దీన్ని ఈ విధంగా లోపలికి బయటికి తీస్తూ పెడుతూ ఉండాలండి. అంతేకాకుండా ఒక ఓల్డ్ బ్రష్ ఏదైనా తీసుకొని కూడా మనము క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి కుక్కర్ మూత. వీక్లీ వన్స్ అయినా మనము ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. ఇంకా కుక్కరు లోపల కూడా మూత ఉంటుంది కదండి, దానిపైన కూడా ఈ విధంగా చూడండి ఎంత మురికి అయితే ఇక్కడ ఉందో. దాన్ని కూడా మనము సేమ్ ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సూదిని పెట్టి క్లీన్ చేసుకోండి, దాని తర్వాత ఓల్డ్ బ్రష్ అయితే క్లీన్ చేయండి. ఇప్పుడైతే నేను క్లీన్ చేసేసానండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఒక్కొక్కసారి ఇంట్లో నిమ్మకాయ లేదు అనుకున్నప్పుడు మనము పుల్లటి పెరుగు కానీ అంతేకాకుండా పుల్లటి దోసపిండి కానీ వేసుకొని కూడా మనమైతే కుక్కర్ని ఇలాంటి ఓల్డ్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చండి. చాలా క్లీన్గా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా వారానికి ఒక్కసారైనా సరే అండి మనము కుక్కర్ని క్లీన్ చేసుకోవడం వల్ల కుక్కర్ అనేది రిపేర్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది, అంతేకాకుండా క్లీన్గా ఉంటుంది అనమాట. మరొక టిప్ అండి, మనము కుక్కర్లో శనగలు లాంటివి వేసుకొని ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదండి. మనకి శనగలు లాంటివి అయితే ఎక్కువ అయితే ఉడకవండి, చాలా విజిల్లు పెట్టుకోవాలి. పెట్టిన వెంటనే ఉడకవు కదా. అలాంటప్పుడు నానబెట్టుకున్న శనగలు కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేస్తాం కదండి. సాల్ట్ వేసిన తర్వాత అందులో అయితే
కొద్దిగా కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, ఉత్త చిప్పే అనమాట. ఆ చిప్పను వేసుకోవాలి. చిప్పను వేసుకున్న తర్వాత మనము కుక్కర్ పెట్టే ఈ లబ్బర్ ఉంటుంది కదండి, అది చేతితో బాగా సాగదీసి పెట్టాలండి. ఆ విధంగా చేయడం వల్ల మనకి ప్లెజర్ అనేది బయటంతా రాకుండా ఉంటుందన్నమాట, కుక్కర్ మూత అలా లాగి పెట్టడం వల్ల. ఇప్పుడైతే చూడండి శనగలు ఉడికిపోయాయండి. ఇంకైతే ఈ చిప్పను మనము బయట తీసేయాలి. నేను కరెక్ట్గా 3 విజిల్లు అయితే పెట్టానండి. 3 విజిల్కి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి అయితే ఈ టిప్పు ట్రై చేయండి, కంపల్సరీ మీకు అయితే యూజ్ అవుతుంది అనమాట. మార్నింగ్ టైంలో ఏదైనా కర్రీ చేయాలి అని హడావిడి పడిపోతుంటాం కదా, అలాంటప్పుడు ఇట్లా ట్రై చేయండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. మనము కుక్కర్లో ఏదైనా వండుకున్న తర్వాత అండి నీళ్లు వంపుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ కుక్కర్ పైన ఒక మూత పెట్టి నీళ్ళు అనేది వంపుతూ ఉంటాం కదండి. అలా కాకుండా కుక్కర్కు ఉన్న లబ్బర్ని తీసేసి ఈ విధంగా కుక్కర్ ఎత్తేసామనుకోండి, మనకి నీళ్ళన్నీ ఒడిగిపోతాయి అన్నమాట. అన్నం వంపుకోవాలన్నా ఏదైనా గింజల్లో నుంచి నీళ్లు తీయాలన్నా కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఈ గింజల్లో అయితే నీళ్ళు ఒక డ్రాప్ కూడా లేకుండా వంచేసాము. మరొక టిప్ వచ్చేసండి, మనము కుక్కర్లో మటన్ లాంటివి పెట్టుకున్నప్పుడు ఆ విజిల్ నుంచి వాటర్ అంతా ఎక్కువ వచ్చేసి ఇల్లంతా పడిపోతూ ఉంటాయి కదండి. అలా పడిపోకుండా ఉండాలి, కుక్కర్ పైన ఎక్కువగా వాటర్ పడకూడదు, మరకలు పడకూడదు అనుకున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా మడుచుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలండి. ఈ విధంగా హోల్ పెట్టుకొని ఇప్పుడైతే మనము విజిల్ ఎక్కడ పెడతామో అక్కడ వచ్చేసి దీన్ని పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం విజిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడైతే మనము ఏదైనా వంట చేసుకుంటాం కదండి, అలా వంట చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి అసలు కొంచెం కూడా ఈ కుక్కర్ మూత పైన అయితే పడలేదండి. ఏదైనా మరకలు ఉన్నాయో ఈ టిష్యూ పేపర్ పైనే పడ్డాయన్నమాట. ఇంకా టిష్యూ పేపర్ తీసేసామనుకోండి మనకు కుక్కర్ అనేది చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. మరొక టిప్ వచ్చేసండి, కుక్కర్లో మనము పప్పు వేసి ఏదైనా సాంబార్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు అరగంట ముందే పప్పు అనేది నానబెట్టుకోవాలండి. ఆ విధంగా చేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఆయిల్ పసుపు వేసి ఉప్పు కూడా వేయాలండి. ఒక్కొక్కసారి పప్పులో మనము నీళ్ళు ఎక్కువ వేసేసినప్పుడు ఇంకా నీళ్ళంతా వచ్చి బయట పడిపోతూ ఉంటాయి కదండి, బయట పడిపోతాయి. అంతేకాకుండా మూతకంతా అంటేసుకుంటాయి. మళ్ళీ దీన్ని క్లీన్ చేయడానికి మనం కష్టపడిపోతూ ఉంటాము. అలా నీళ్ళంతా పైకి రాకూడదు అనుకుంటే ఇందులో ఒక చిన్న బౌల్ కానీ లేకపోతే ఒక స్పూన్ కానీ వేసుకోవాలండి. ఆ విధంగా వేయడం వల్ల మనకైతే ఈ నీళ్ళంతా పొంగినట్టయితే రావండి. తర్వాత మళ్ళీ మనము ఈ రబ్బర్ని లాగినట్టు లాగి మూత అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిపోయిందండి. మూత పైన చూడండి కొంచెం అంటే కొంచెం కూడా వాటర్ అనేది లేదనమాట. ఇప్పుడు మనం స్పూన్ తీసేసి ఈ పప్పునైతే యూజ్ చేసుకోవచ్చు. మరొక టిప్ వచ్చేసండి, కుక్కర్లో మనము అన్నం వండుకునేటప్పుడు అన్నం అయితే ముద్దలా అయిపోతుందండి, పొడి పొడిగా రాదు. అంతేకాకుండా ఇంకా కుక్కర్ కూడా అంటుకున్నట్టు అయిపోతుంది. అలా కాకుండా అన్నం పొడి పొడిగా రావాలి అనుకుంటే వంట నూనె కొంచెం వేసుకొని కుక్కర్ అంతా అప్లై చేసి ఇప్పుడు వచ్చేసి ఇందులో అయితే మనము బియ్యం వేసి ఉడికించుకోవాలండి. కుక్కర్ పైన మూత పెట్టుకునేటప్పుడు ఈ విధంగా లాక్కోవడం వల్ల మనకైతే వాటర్ అనేది లీకేజ్ ఉండదండి. అందుకని చెప్పి మనము ప్రతిసారి ఇలా లాగుతూ ఉన్నాం అనమాట. దాని తర్వాత మనము డైరెక్ట్గా విజిల్ అనేది పెట్టకూడదండి. ఆ విజిల్ నుంచి వేడి గాలి వస్తుంది అనుకున్నప్పుడే మనమైతే విజిల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కుక్కర్లు ఒక్కొక్కసారి పేలిపోతూ ఉంటాయి కదండి, అలా పేలే సమస్య అయితే ఉండదన్నమాట. దాని తర్వాత ఇప్పుడు రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనము కుక్కర్లో ముందుగా ఆయిలే కాదండి ఇంకా మనము గీ కూడా అప్లై చేసుకొని ఈ విధంగా పొడి పొడిలాడుతూ మనం అయితే అన్నాన్ని చేసుకోవచ్చు అనమాట. మరొక టిప్ అండి, పొద్దున్నే మనకి టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ఏదైనా కుక్కర్లో వండేసి ఆ విజిల్ అనేది తీయాలి అంటే ప్రెజర్ అంతా ఉండడం వల్ల ఎక్కడ మీద పడుతుందో అని చెప్పి మనం నీళ్ళల్లో పెడుతూ ఉంటామండి. అలా కాకుండా ఒక కిచెన్ టవల్ తీసుకొని ఈ కుక్కర్ పైన వేసి నీళ్ళు అయితే జల్లుకోవాలండి. నీళ్ళు జల్లుకొని 2 నిమిషాలు అలా వదిలామనుకోండి ఇంకైతే మనకి కుక్కర్ మూత చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.